ఇక సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసుపై దర్యాప్తు స్పీడప్ అవుతోంది. నిందితుల కోసం 10 పోలీసు బృందాలుగా విడిపోయి ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు చందు నాయక్ పాత కేసులపై కూడా పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. అయితే నాగోల్ భూ వివాదంలో భాను అనే వ్యక్తితో చందు నాయక్ కు ఇదివరకటి నుంచి కూడా కొన్ని గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. 4 ఏళ్ల క్రితం భాను కూడా హత్యకు గురయ్యాడని, ఈ కేసులో చందు నాయక్ A2గా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇక ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఇవాళ ఉదయం దిల్సుఖ్ నగర్లోని శాలివాహన్ నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చందు నాయక్ హత్య కేసుపై డీసీపీ చైతన్య స్పందించారు. ఉదయం 7:30 ఈ కాల్పులు జరిగినట్లుగా తెలిపారు. ఈ రోజు పార్క్ లో వాకింగ్ కు వచ్చిన చందు నాయక్ పై కాల్పులు విచక్షణారహితంగా జరిపారని వెల్లడించారు. షిఫ్ట్ కారులో 4 వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని తమకు సమాచారం ప్రాథమికంగా ఉందన్నారు. ఈ ఘటనా స్థలంలో 5 బుల్లెట్లు తమకు లభించాయని డీసీపీ వెల్లడించారు. 2022 సంవత్సరంలో ఎల్బీ నగర్ లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ ప్రధాన నిందితుడని వెల్లడించారు డీసీపీ చైతన్య. ఇక పాత కక్షలే కారణం కావచ్చనే కోణంలో కూడా ఈ దర్యాప్తు చేపట్టామన్నారు డీసీపీ చైతన్య. మొత్తానికైతే ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ రోజు ఉదయం దిల్సుఖ్ నగర్ లో ఏదైతే హత్య జరిగిందో అతని హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు కొన్ని సంచలన విషయాలు కూడా డీసీపీ వెల్లడించారు. అతను గత కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నారని చెప్పి, అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి వెల్లడించారు డీసీపీ చైతన్య. అయితే ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, ఈ కేసు గురించి మీ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిపిఐ లీడరు చందు నాయక్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతోంది. పోస్టుమార్టం జరుగుతున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి దగ్గరే ప్రజెంట్ మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడకు చందు నాయక్ కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులతో పాటు స్వస్థలం నుంచి, అచ్చంపేట నుంచి కూడా అనేక మంది రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ లీడర్స్ సైతం ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ లో కక్షల నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు కూడగట్టుకొని యొక్క హత్యకు పాల్పడ్డారు. నిందితులను కఠిన శిక్ష విధించాలి, ఇమ్మీడియట్ గా వాళ్ళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయకపోతే మాత్రం పరిస్థితులు ఖచ్చితంగా డెడ్ బాడీని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేది ఉండదు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ ఇన్సిడెంట్ ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కొంతమంది మనతో ఇక్కడ సిపిఐ లీడర్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, జరిగినటువంటి హత్యకు సంబంధించి ఏం చెప్తారు? ఎవరి ప్రమేయం ద్వారా జరిగిందని అంటారు? ఆల్రెడీ సిపిఐ యాక్టివ్ గా ఉన్నటువంటి లీడర్ గా తెలుస్తోంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మంచి యాక్టివ్గా పార్టీలో పనిచేసేవాడు. గతంలో సిపిఎంలో ఉండేవాడు. సిపిఎం నుంచి సిపిఐలో వచ్చాడు. గుడిసెల పోరాటం బాగా చేసేది ఆయన. సాయినగర్లో కానీ కొంతమంది పేద ప్రజలకు పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. దానికి కొంతమంది ఏం చేశారంటే, పడరాని వాళ్ళు ఈయన బాగా ఎదుగుతుండు, ఈయనకు ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళ పెద్ద ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా ఆయనకు హత్య చేయడం జరిగింది. అది కూడా ఆయన పార్టీకి కొంతవరకు ఆయన మీద వివాదాలు ఉన్నాయని రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పార్టీ వాళ్ళు కూడా చూస్తూ జాగ్రత్తగా నడువు, నీ మీద కొంతమంది కుట్రపడుతున్నారు అని చెప్పడం జరిగింది. కొన్ని రోజులు ఆయన ఏం చేశారంటే, కొంతమంది వాళ్ళ స్నేహితులను తీసుకొని తిరిగిన తర్వాత ఓ నెల 2 నెలల తర్వాత నేను ఏం చేసినా, నేను తప్పు చేస్తే కదా, నేను తప్పు చేస్తే నాకు కూడా చంపుతాడు, తప్పు చేయనప్పుడు నాకు కూడా చంపుతాడు అనే అభిప్రాయంలో ఆయన ఇదైన. కానీ ఆయనకు ఇంకా మంచి మర్యాదగా పిలిపించి ఫ్రెండ్షిప్గా ఇది చేసి
ఈరోజు పొద్దుగాల 7:20 వాళ్ళకు ఏం జరిగిందంటే వాకింగ్ పోతుంటే వాళ్ళ భార్య పిల్లలతో వాకింగ్ పోతుంటే చెప్పారు కూడా ఇట్లా ఆయన ఏం చేసి స్నేహితుడు వస్తే రాని నాకేం చేసేది ఉందని నమ్మిన తర్వాత వీళ్ళు భార్య కానీ వాళ్ళ కూతురు కానీ వెళ్ళిపోయిన తర్వాత 4 రౌండ్లు కాల్పడం జరిగింది. 4 2 మాత్రం వృధాగా పోయింది. ఈ 2 మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇదయింది. తర్వాత పడిపోయిన తర్వాత కూడా కారం పొడి, అది కూడా అంత ధైర్యంగా లేకుండా కారం పొడి వెళ్ళి దాని మీద ఎక్కడైతే మన ఇక్కడ ఉందో బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్లో కూడా కాల్చి చంపడం. అంటే ఈ ఇన్సిడెంట్ అంటే హత్యకు పాత్రకి ఇప్పుడు కొద్దిసేపటి నుంచి కూడా తెలియజేస్తున్నారు. రవీంద్రచారి అనేటువంటి వ్యక్తి పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు వీళ్ళంతా కూడా ఎవరి పాత్ర అనేది కీలకంగా ఉందని చెప్పని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా ఐడెంటిఫై చేశారు? పోలీసుల దర్యాప్తు ఎట్లా ఉంది సార్? పోలీసు ఇప్పుడు రవీంద్రచారి నేరస్తుడని ఆయన మీద ఆరోపణలు మీరు విన్నారు. జనాలు కూడా ఏమంటున్నారు అంటే మొత్తం మూల కారణం రవీంద్రచారి అని చెప్తా ఉన్నారు. మీరు కూడా వింటా ఉన్నారు. నేరస్తుడు ఎవడన్నా కావచ్చు, రవీంద్రచారి కావచ్చు, ఇంకా వానికి తాత ముత్తాతలు కావచ్చు, కానీ నేరస్తుని మాత్రం వదిలిపెట్టేది లేదు. మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా చేయకుండా ప్రభుత్వం మాత్రం కంపల్సరీ దానికి యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎవడైతే ఈ చేసిండో ఆయనకు డైరెక్ట్గా బెయిల్ ఇవ్వకుండా ఉరిశిక్ష ఇస్తే ఇంకో వ్యక్తి కూడా ఇలాంటి ఇది జరగకూడదని మేము భావిస్తా ఉన్నాం. సో అది ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా ఇటు తోటి స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులే కక్షగట్టి యొక్క హత్యకు పాల్పడ్డారు. ముఖ్యంగా రవీంద్రచారి అనేటువంటి వ్యక్తి కావచ్చు, మరో ఇతర వ్యక్తులు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. వాళ్ళను ఖచ్చితంగా పట్టుకొని కొన్ని గంటల్లోనే పట్టుకొని శిక్షించాలి, లేకపోతే మాత్రం పరిణామాలు అనేవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నేతలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఇక్కడకు చందునాయకు కుటుంబం చేరుకోవడం జరిగింది. వాళ్ళు విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చందునాయకు తల్లి కావచ్చు, అలాగే భార్య, 2 పిల్లలు కూడా ప్రస్తుతం ఇటు కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు, అతను రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. మొత్తానికి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో తన ఎదుగుదలను చూడలేకనే యొక్క ఇన్సిడెంట్ కు పాల్పడ్డారు. చాలా పథకం ప్రకారం వాస్తవానికి తనను హత్య చేయబోతున్నారనేటువంటి విషయాలకు సంబంధించి గత కొంతకాలం నుంచి తన మీద ఆ కక్షగట్టి తనను ఎలాగైనా సరే చంపేందుకు కుట్ర పన్నుతున్నారనేటువంటి విషయాలు చందునాయకు దృష్టిలో ఉన్నప్పటికీ తన స్నేహితులే తనను ఎందుకు ఇలా చేస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని వ్యక్తపరిచి తను పెద్దగా ఎటువంటి ఆ సాయం తీసుకోవడం కానీ ఒక రక్షణ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోకుండా నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆ నమ్మకాన్నే వాళ్ళు వమ్ము చేస్తూ కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. తన మీద దాదాపు 5 రౌండ్లు బుల్లెట్స్ కాల్చిన తర్వాత కూడా తను బతికేటువంటి ఆనవాళ్ళు అనేవి లేకుండా చేయడం కోసం కారపొండి చల్లి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. నిందితులను పట్టుకొని ఇమ్మీడియట్ గా కఠినంగా శిక్షించాలంటూ ఒకవైపున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సిపిఐ నేతలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.